హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజైతే నేను ఈ శారీతో డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను. నైరా కట్ డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను. దానికోసం అయితే నేను లైనింగ్ తీసుకొని 4 ఫోల్డ్స్ అయితే వేసుకున్నాను. ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకసారి కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నాకు మెజర్మెంట్స్ తీసుకున్నాను. 12 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ప్లస్ టక్స్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ ఖర్చులకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా మెజర్మెంట్స్ తీసుకొని కిందికి 1/2 ఇంచ్ వదిలేసి లైన్ గీసుకోవాలి. ఇంకా నేను హైట్ అయితే నాకు ఎంత వచ్చిందో అంత మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకొని 1/2 ఇంచ్ పైనే మార్క్ చేసుకొని నేను ఇక్కడ భుజాల దగ్గర అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను. బ్లౌజ్కి అయితే మనం 2.5 తీసుకుంటాం కదా, ఇది డ్రెస్ కాబట్టి నేను 3 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకొని ఇంకా కింద నెక్ ఎంత ఉందో ఎంత డీప్ పెట్టుకోవాలో అంతవరకు మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకున్నాను. మనం ప్రతిదానికి 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఆర్మ్ రౌండ్ చెస్ట్ ఎంత వచ్చిందో అంత మార్క్ చేసుకొని, ఆర్మ్ రౌండ్ అయితే నేను మామూలు డ్రెస్ ఎంత ఉందో అంతే సేమ్ తీసుకున్నాను. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే తీసుకున్నాను. దీన్ని ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని 3 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కిందికి కూడా మనము నడుము దగ్గర లూజ్ ఎంత ఉందో అంత కరెక్ట్గా తీసుకొని మార్క్ చేసుకొని, ఖర్చులకు కూడా ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇంకా టక్స్ కోసం అయితే నేను 3.5 ఇంచ్ తీసుకొని అటు ఒక 0.75 ఇటు ఒక 0.75 తీసుకొని ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం అయితే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రౌండ్ స్కేల్తో అయితే కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ నెక్ రెండు మార్క్ చేసుకోవాలి. ఇలాంటి రౌండ్ స్కేల్ ఉంటేనే కరెక్ట్గా వస్తుంది. నెక్ కూడా మనము ఫ్రంట్ బ్యాక్ రెండు చూసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఎంత కావాలి బ్యాక్ ఎంత కావాలని సపరేట్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇక నేను 4 ఫోల్డ్స్ చేసుకున్నాను కాబట్టి ఒక పార్ట్ అయితే తీసి పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఇంచెస్ కట్ పెడుతున్నాను కాబట్టి కిందికి 2 ఇంచులు ఎక్కువ తీసుకొని పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ మీకు ఏదైనా నెక్ డిజైన్ ఏదైనా పెట్టుకోవాలంటే కూడా ఇక్కడనే మార్క్ చేసుకోవాలి. లైనింగ్ పైన మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము హ్యాండ్స్ కోసం మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో అంత మెజర్ చేసుకోవాలి టేప్తోని. నాకైతే ఇక్కడ 13 ఇంచెస్ వచ్చింది. సో 13 ఇంచెస్ క్లాత్ అయితే నేను తీసుకొని 4 ఫోల్డ్స్ చేస్తే మనకి 13 ఇంచెస్ రావాలి. అలా వచ్చిన తర్వాత ఆ లైనింగ్ పైన నేను చిన్న హ్యాండ్స్ కాబట్టి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నేను బ్లౌజ్ పీస్ని తీసుకుంటున్నాను మెజర్మెంట్స్ కోసం. ఫస్ట్ అయితే నేను లూజ్ మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని ఒక లైన్ వేసుకొని స్ట్రైట్గా దానిపైన కొంచెం ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఇంకో లైన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు అలాగే ఆర్మ్ రౌండ్ కూడా మనకి ఆ బ్లౌజ్కి ఎక్కడ ఉందో నేను అక్కడనే మార్క్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇలా కొంచెం కర్వ్గా క్రాస్ తిప్పుతూ మనము మార్క్ చేసుకున్న ఆర్మ్ హోల్ దగ్గరికి మార్క్ చేసుకొని
ఆ తర్వాత మనకి ఎన్ని ఇంచెస్ కావాలో అన్ని ఇంచెస్ వరకు స్ట్రేట్గా మార్క్ చేసుకోవాలి. మనం ఇలా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేస్తున్నప్పుడు ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా మెజర్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుంటే మనం ఈ స్టిచ్ చేస్తున్నప్పుడు మనకి అతుకులు పడకుండా ఉంటాయి. లేకపోతే అలా లైట్ తక్కువైపోతుంటే మళ్ళీ మనము అతుకేసుకోవాలి, ఇంకా టైం కూడా వేస్ట్ అయిపోతుంటుంది. సో అందుకే ఇలా కరెక్ట్గా మెజర్ చేసుకొని ఆర్మ్ హోల్ ఎంత ఉందో మెజర్ చేసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి హ్యాండ్స్. ఇప్పుడైతే హ్యాండ్స్ నేను కట్ చేస్తున్నాను. 4 ఫోల్డ్స్ చేసుకున్నాం కాబట్టి 2 హ్యాండ్స్ అయితే ఒక్కసారి కట్ చేసుకుంటాము. సో ఇప్పుడైతే మెయిన్ పార్ట్ కట్ చేసుకోవాలి. మెయిన్ పార్ట్ కోసం కూడా నేను శారీని 4 ఫోల్డ్స్ చేసుకున్నాను. మనకి ఎంత హైట్ కావాలో అంతవరకు శారీని ఫోల్డ్ చేసి 4 ఫోల్డ్గా ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 హ్యాండ్స్ ఒకటేసారి అయితే కట్ చేసుకున్నాను. మనము నెక్ దగ్గర కట్ చేయం కాబట్టి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి. ఇంకా అన్నీ అయితే కట్టింగ్ అయిపోయాయి. ఇంకా బాటమ్ పార్ట్ ఒకటి ఉంది కట్టింగ్, అది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను. మీరు ఇలా ఏదైనా డిజైన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు క్యాన్వాస్ పేపర్ని అయితే వాడండి. నేను ఇలా డిజైన్ డ్రా చేశాను కానీ నా దగ్గర క్యాన్వాస్ పేపర్ లేదు. సో నాకైతే డిజైన్ పర్ఫెక్ట్గా రాలేదు. మీరైతే క్యాన్వాస్ పేపర్ వాడండి. ఫస్ట్ అయితే మనం ఇలా మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ పెట్టి దానిపైన లైనింగ్ని పెట్టి ఇలా లైనింగ్ కదిలిపోకుండా పిన్స్ పెట్టి నెక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని వెనక్కి తిప్పేసుకోవాలి. ఇలా వెనక్కి తిప్పిన తర్వాత మళ్ళీ దానిపైన నెక్ పైన ఒక స్టిచ్ వేసి రౌండ్గా కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకోవాలి. నేనైతే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసాను. ఎక్స్ట్రాస్ కట్ చేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా ఫస్ట్ నేను కింది వైపుకి స్టిచ్ చేసుకొని వెనక్కి తిప్పేసుకుంటాను. మెయిన్ క్లాత్ని రైట్ సైడ్కి పెట్టి రైట్ సైడ్ పైన లైనింగ్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకొని వెనక్కి తిప్పేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి వెనక్కి తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకి క్లాత్ కదిలిపోకుండా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం రౌండ్గా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, అయితే కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 హ్యాండ్స్ అయితే నేను లైనింగ్ అటాచ్ చేసేసాను. హ్యాండ్స్ నేను రఫుల్ హ్యాండ్స్ పెడదామని చెప్పి మళ్ళీ మెయిన్ క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసుకొని నేను రఫుల్ హ్యాండ్స్ కోసం అయితే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. మనము ఫస్ట్ అయితే 13 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. 13 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత కింది వైపుకి 4 ఇంచెస్ తీసుకోవాలి. మనము 13 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర 7 ఇంచెస్ తీసుకోవాలి. 7 ఇంచెస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ 7 ఇంచెస్ని 4 ఇంచెస్ వరకు కొంచెం డౌన్ చేసుకుంటూ కలపాలి. ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ చేసాం కాబట్టి 2 హ్యాండ్స్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా సైడ్కి ఫోల్డ్ చేసి 2 సైడ్లు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి రెండుకి.
ఆ తర్వాత చిన్నగా ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి. సో అది పవర్ పోయినుండే అందుకే చీకటిగా కనిపించింది. నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవాలి. ప్రిల్స్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అలాగే ఈ సైడ్ మళ్ళీ మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ రెండు సైడ్లు కాకుండా ఆ రెండు సైడ్లు మనం స్టిచ్ చేసుకోవాలి. ఒకటి మనం 7 ఇంచెస్ తీసుకున్నాము, ఒకటి 4 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 7 ఇంచెస్ది మనకి కొంచెం ఫ్రీగా ఉంటుంది. దాన్ని మనము హ్యాండ్ పై వైపు వచ్చేలాగా స్టిచ్ చేస్తాము. సో హ్యాండ్ మధ్యలో కరెక్ట్గా మార్క్ చేసుకొని అక్కడ నుండి 2 ఇంచెస్, మళ్ళీ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న దాని దగ్గర నుండి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. రెండు సైడ్లు అలాగే చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మిడిల్ నుండి 2 ఇంచెస్, మళ్ళీ ఆ 2 ఇంచెస్ నుండి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, మనము 3 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గరనే మనము ప్రిల్స్ పెట్టుకున్నది మొత్తం రావాలి. మళ్ళీ 2 ఇంచెస్ నుండి 2 ఇంచెస్ వరకు అయితే మామూలుగా ప్రిల్స్ పెట్టుకోకుండా మధ్యలో మనము 7 ఇంచ్ క్లాత్ పైన ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, అది బట్టి ఆ క్లాత్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గరికి మళ్ళీ ప్రిల్స్ అన్నీ 3 ఇంచెస్ వరకు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ప్రిన్సెస్ కట్ కోసం ఈజీగా నేను కట్ చేయకుండానే స్టిచ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదైతే నేను కట్ చేస్తాను. అప్పుడే మనకి ఈజీగా అయిపోతుంది. మళ్ళీ వాటిని ప్రిన్సెస్ కట్ చేసి మనము పీసెస్ లాగా చేసి స్టిచ్ చేసి అతికించేసరికంటే చాలా టైం పడుతుంది. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. ఇలా డబల్ స్టిచ్ వేసుకున్నా నేనైతే ఊడిపోకుండా. మనం చిన్న కుట్టు అంటే 1 నెంబర్ పైన పెట్టి స్టిచ్ చేస్తే ఆ కుట్టు అయితే ఊడిపోదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే నేను 1 నెంబర్ పైన పెట్టి స్టిచ్ చేసి కొంచెం ఒక్క 1/2 ఇంచు గ్యాప్ వదిలేసి కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా నేను ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. మనం ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం అయితే నేను షోల్డర్ కన్నా కొంచెం పక్కన కింది వైపుకి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని దాని పక్కన హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టుకొని మళ్ళీ మార్క్ చేసుకొని ఇలా డాట్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను. రైట్ సైడ్ పైన రైట్ సైడ్ పెట్టి షోల్డర్స్ అటాచ్ చేయాలి. కొంచెం షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు కింది వైపుకి స్టిచ్చింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. అప్పుడే మనకి భుజాలు జారకుండా కరెక్ట్గా ఆగుతాయి. సో ఇప్పుడు షోల్డర్ స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది కొంచెం హ్యాండ్స్ అయితే మనము చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మెజర్ చేసుకొని ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి షోల్డర్ జాయింట్ దగ్గర వచ్చేలాగా చూసుకొని అలా మిడిల్ పార్ట్ మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అది కరెక్ట్గా షోల్డర్ పైన పెట్టుకొని మనకి హ్యాండ్ లాస్ట్ వరకు మెజర్ చేసుకొని హ్యాండ్ ఎక్కడి వరకు వస్తుందో ఫుల్గా మెజర్ చేసుకొని నీట్గా మెల్లగా స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకుంటే హ్యాండ్ మళ్ళీ ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాటమ్ పార్ట్ కోసం నేను లైనింగ్ అయితే 4 ఇంచెస్ 4 ఫోల్డ్స్ చేసుకుంటున్నాను. 4 ఫోల్డ్స్ చేసుకొని ఆల్రెడీ నా దగ్గర నైరా కట్ది ఒక టాప్ ఉంది. నేను దాని మెజర్మెంటే తీసుకున్నాను. కాకపోతే
1.5 ఇంచ్ వరకు అయితే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే మనకి టాప్ పార్ట్ మనకి ఎంత వస్తుంది అని మనం ఒకసారి చూసుకోవాలి, ఎన్ని ఇంచెస్ ఉంది అని. నాకైతే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పడింది. అందుకే నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి నేనైతే కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే ఖర్చుల కోసం అని తీసుకున్నాను. ఆ 1.5 ఇంచ్ కాకుండా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడైతే నేను చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవడానికి 1 ఇంచ్కి మార్క్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా మెయిన్ క్లాత్ని అయితే నేను ఫస్ట్ కట్ చేయలేదు. ప్రిల్స్ కదా, ప్రిల్స్ పెట్టిన తర్వాత కట్ చేద్దామని ఇలా మనము 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి మామూలుగా ప్రిల్స్ పెట్టకుండా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 ఇంచ్ గ్యాప్కి ఒక 5-6 ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. మీ ఇష్టము, 8 ప్రిల్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇలా 1 ఇంచ్ గ్యాప్కి ప్రిల్స్ పెట్టుకోవాలి. నేనైతే ఒక 6 ప్రిల్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇటు 6 ప్రిల్స్ కోసం 6 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకున్నాను. మధ్యలో అయితే మనము ప్రిల్స్ పెట్టుకోకుండా అలా వదిలేయాలి. సేమ్ ఇలాగే 2 పార్ట్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను శారీ డైరెక్ట్గా అలాగే స్టిచ్ చేశాను కాబట్టి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. కట్ చేసి కింది వైపుకి కూడా శారీ కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఆ తర్వాత 2 సైడ్స్ అయితే జాయిన్ చేసేసాను. ఇలాగే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 రెడీ చేసుకోవాలి. 6 ప్రిల్స్తోనైతే నేను పెట్టుకున్నాను. 2 బ్యాక్ సైడ్ కూడా నేను 6 ప్రిల్స్తోనైతే రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే టాప్ పార్ట్, బాటమ్ పార్ట్ జాయిన్ చేసేయాలి. ఇలా జాయిన్ చేసే ముందు ఒక్కసారి మనం కరెక్ట్గా చూసి జాయిన్ చేయాలి. మళ్ళీ మనము ఇంతకుముందు వేసిన స్టిచెస్ అయితే బయటికి కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలి. అలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత సైడ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. సైడ్స్కి కూడా మనము కిందికి నైరా కట్ కాబట్టి ఇలా పాత టాప్ది ఎంత ఉందో, ఎన్ని ఇంచెస్ వరకు ఉందో కట్, అన్ని ఇంచెస్ వరకు మెజర్మెంట్ చేసుకొని నేను దానిపైన కూడా ఈ టాప్ పైన కూడా కరెక్ట్గా అన్ని ఇంచెస్ వరకే నేను కట్ పెట్టుకున్నాను. ఇలా మనం ఇంకా సైడ్స్ మనకి లూజ్ ఎంత కావాలో చూసి స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా డ్రెస్ అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. మనము ప్రిల్స్ పెట్టుకున్నాం కాబట్టి ఫుల్ గేరా కూడా ఫుల్గా వచ్చింది. చాలా బాగుంది.